నువ్వెవరో తెలుసా? రాజబిడ్డవు, రాకుమార్తెవు. మీరు గతంలో ఎలా ఉన్నా, చదువు ఉన్నా లేకపోయినా, సంస్కారం ఎరిగినా లేకపోయినా, ఆర్థిక వనరులు అనుకూలంగా ఉన్నా లేకపోయినా, యేసు రక్తం ద్వారా కడగబడిన మీరంతా రాజబిడ్డలు. అందుకని ఈ మార్గంలో వెళ్ళేటప్పుడు రాకుమార్తె గుంటలు కలిగిన దారిలో తీసుకెళ్ళడగా రాష్ట్రపతి వస్తాడు. గుంటలతోనూ మెరకా పల్లాలతో ఉన్న ఆ మార్గాన్ని తీసుకుని వెళ్ళరుగా. నీ విలువేమిటో తెలుసా? దేవుడు ఎంత ఘనపరుస్తున్నాడో తెలుసా? నీ కళ్ళ ముందు నేను నడిపించే మార్గం మునుపున్న మార్గం కాదు. అక్కడక్కడ గుంటలు ఉంటాయి, అక్కడక్కడ మెరకలు ఉంటాయి. ఈ రెండిట్లో నేను సరిచేసి ఒక సాఫీగా నడిచే నడక నీకు నేర్పబోతున్నాను. దేవుడు ఏమంటున్నాడో తెలుసా? నేను దీన్ని పోడ్చాలి అంటే అర్థం ఏంటంటే, నువ్వు ఎక్కడో చోట పొలంలో ఇరుక్కుపోతావుగా. ఒక ఆయన ఏమన్నాడు తెలుసా? జిగట కలిగిన దొంగ ఊబిలో ఇరుక్కున్నాడట. మరొక ఆయన పొలంలోకి వెళితే ధనాశ అని గోతులో పడ్డాడట. ఇంకొక ఆయన ముందుకు వెళితే తన జీవితంలో దేవుని మీద ప్రేమ లేకుండా, లోకం మీద ప్రేమ కలిగి దేవుని కార్యాలు చేయకుండా ఎక్కడ సామాను అక్కడ పడవేసి కూర్చున్నాడట. బైబిల్లో మాట చెప్పన, నిరవంజ చెట్లకట తమ సితారాలు తగిలించారట. ఓదవలసినవి ఎక్కడున్నంటే మన అందుబాటులో ఉండాలి. సితారా వాయించేవాడు సితారాను దగ్గర పెట్టుకుని సితారా మోగించాలి. కానీ కీర్తనాకారు రాశాడు తెలుసా? వాళ్ళ సితారాలు వాళ్ళ దగ్గర లేవు, తీసుకుని వెళ్ళి నిరవంజ కొమ్మలకు తగిలిచ్చారట. ఆ ఊరు వాళ్ళంతా వచ్చి ఒక పాట పాడరా, మీరు దేవుని పాటలు పాడతారు కదా, దేవుని నామన ప్రార్థన చేస్తారు కదా, మీరంటే దేవునికి ఇష్టం కదా, దేవుడు మీతో ఉంటాడు కదా అని అంటే వీళ్ళు ఏమంటున్నారు తెలుసా? ఆ మాట నిజమే, కానీ మేము పాడగలిగిన వాళ్ళమే కానీ, ఆరాధన చేయగలిగిన వాళ్ళమే కానీ, ఇప్పుడు మేము ఒక గుంటలో పడున్నాం. ఏమిటా గుంట? ఆ తలాంతులు మా దగ్గర లేవు, అవన్నీ అక్కడ తగిలించబడ్డాయి. ఒక క్షణం ఆగి ఆలకిస్తే నువ్వు పడిన గుంట వలన నీ సితారా మోగదు, నువ్వు పడిన గుంట వలన దీపం మండదు, నువ్వు పడిన గుంట వలన ఆత్మలో వర్ధిల్లలేవు. అది చెడు సహవాసమే కానీ, స్నేహమే కానీ, దురాశే కానీ, నీ జీవితంలో దేవునికి విరుద్ధమైన క్రియలే కానీ కాదు అనుకుంటే నిద్రమొత్తని పల్లమే కానీ, దేవుని సందులో ప్రార్థన చెయ్యకపోవడం అనే కార్యక్రమే ఒక పల్లం అవుతుంది. మీరు గమనించండి, ప్రార్థన చెయ్యని కుటుంబం గుంటలో ఉన్నట్టు. నా దేవుడు నీతో నడిచేటప్పుడు ఏదో ఆశామాషిగా నడిపించి తోడున్నాను, నిబ్బరంగా కాపాడుతాను క్షేమంగా అని మాత్రమే కాదు, దోత ప్రయాణం సాగుతూ ఉండగా తప్పనిసరిగా నీ పల్లం పూడ్చబడుగాక. నాకెందుకు వచ్చిన పనులే, నేను అర్హుడని కాను, నేను కాదు ఈ పని చేసేది అంటూ గుంటలో పడిపోతే నీ సావు నువ్వు సావని వెళ్ళటలా. నేను వారు ఎరగని త్రోవలో నేను నడిపిస్తాను, కన్నులు తెరిపించి చెవులు తెరిచి నడిపిస్తాను, సురక్షితమైన మార్గంలో నడిపిస్తాను. ఆ కన్యక వరుడి దగ్గరికి వెళ్ళినట్టుగా ఈ సంఘం మేఘాల మీదకి ఎత్తేంత వరకు పల్లాల్ని పూడుస్తూనే ఉంటాను.